వైసీపీ జీరో ప్రస్థానం మళ్లీ మొదలైందా? 4 రోడ్ల జంక్షన్ పైకి ఫ్యాను పార్టీ వచ్చిందా? అసలైన వ్యూహకర్త కోసం జగన్ వేచి చూస్తున్నారా? వలసలతో వైసీపీ బాసు సతమతమవుతున్నారా? మరి పార్టీ పుంజుకునేందుకు జగన్ ఏం చేస్తున్నారు? వైసీపీ మరొక కమ్యూనిస్టు కాంగ్రెస్లా కాకుండా ఉండేందుకు ఎలాంటి వ్యూహాలు యోచిస్తున్నారు జగన్? జీరో నుంచి వైసీపీ ప్రస్థానం మళ్లీ మొదలు. 4 రోడ్ల జంక్షన్లోకి ఫ్యాను పార్టీని వీడుతున్న కీలక నేతలు. వైసీపీని ముందుకు నడిపించేవారు ఎవరు? జీరో బేస్డ్ పాలిటిక్స్ దిశగా జగన్ అడుగులు. లోపాలు సరిచేసుకునే పనిలో వైసీపీ బాస్. వైసీ ఇప్పుడు నడి రోడ్డుపైకి చేరుకుంది. 4 రోడ్ల జంక్షన్లో నిలబడింది. జీరో నుంచి ప్రస్థానం ప్రారంభించే పరిస్థితి వచ్చిందని చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు. పార్టీకి ఓటమి ఎదురు కావటం ఒక ఎత్తైతే, దానికి మించిన స్థాయిలో నాయకులు జంప్ చేస్తూ ఉండడం మరొక పెద్ద విషాదం. బోయాలు పోతే పల్లకిలి మోసేవారు ఎవరుంటారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒకరు కాదు, మందలుగానే పోతున్నారు కూడా. జంపింగ్లో పెరుగుతున్న సమయంలో పార్టీని పుంజుకునేలా చేయాలి. పార్టీ పరంగా అడుగులు బలంగా పడాలి. ఇది జరగకపోతే రాజకీయంగా వైసీపీ మరొక కమ్యూనిస్టు పార్టీ మాదిరిగానో కాంగ్రెస్ పార్టీగానో మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి తక్షణ వ్యూహకర్త అవసరం. ఎన్నికలకు ముందు తరువాత పరిణామాలు గమనిస్తే వ్యూహకర్త ఉన్నప్పటికీ ఆ పరిస్థితి వేరుగా సాగింది. ఎవరికి వారు మేనేజ్ చేయటం, పార్టీ పరంగా అతిగా ఊహించుకోవడం వంటివి వైసీపీకి మైనస్ అయ్యాయి. ఇప్పుడు కావాల్సింది అలాంటి వ్యక్తులు, వ్యూహకర్తలు కాదు. పక్కాగా పార్టీని నడిపించేవారు కావాలి. జీరో బేస్డ్ పాలిటిక్స్ దిశగా జగన్ అడుగులు వేయాలని భావిస్తున్నట్లు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అంటే ఒక రకంగా 2012 నాటి పరిస్థితిని ఆయన ఊహించుకుంటున్నారు. ఆయన చుట్టూ ఇంత పెద్ద కోటరీ లేదు. ఉన్నది పట్టుమని 10 నుంచి 50 మంది లోపు నాయకులే. వారితోనే ఆయన ప్రస్థానం ప్రారంభించారు. ఇప్పుడు కూడా అదే పంథాను జగన్ ఎంచుకున్నారు. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఉంది. అసలు పాలన చేయని జగన్ వైపు జనం చూశారు. కానీ ఇప్పుడు 5 ఏళ్ల పాటు పాలన చవి చూశారు. కాబట్టి ఆ పాలనలోని లోపాలు సరిచేసుకునే దిశగా జగన్ అడుగులు వేస్తే పుంజుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఒక్క విషయం మాత్రం జగన్ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి అధికారం అంటూ దక్కితే దానిని ఎన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చుకోనైనా నిలబెట్టుకునే యంత్రాంగం ఉండాలి. అది ప్రధానంగా రాజకీయాల్లో ఉన్న ఫార్ములా. ప్రధాని మోదీని చూస్తే ఇది ఖచ్చితంగా మనకు గోచరిస్తుంది. అలా చేయకపోతే జగన్ ఎప్పటికీ కోలుకోలేరనే సందేహం మాత్రం కలుగుతుంది.